అసలు లక్ష్మి అంటే నీకెందుకే అంత ద్వేషం? తన మీద ఎప్పుడు నిప్పులు కక్కుతూనే ఉంటావు. నీ నోటి నుంచి ఎవరి గురించి కూడా మంచి మాటే రాదా? కొంచెం కూడా బుద్ధి లేకుండా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? నిజం చెప్పడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదమ్మా. ఇప్పటికీ తనేం ఘనకార్యం చేయలేదు. హరికి భార్య కాబట్టి హరిని బయటికి తీసుకురావటానికి ప్రయత్నించింది. నువ్వేం తనని పొగడాల్సిన అవసరం లేదు. పొగుడుతానే. ఈ రోజు లక్ష్మి చేసిన ఉపకారానికి మనం తనకి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అసలు లక్ష్మి లేకపోతే అది తలుచుకోవడానికే భయం వేస్తోంది. అసలు లక్ష్మి లేకపోతే హరి జైలుకు వెళ్లే పరిస్థితే వచ్చేది కాదు. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నిన్ను చాలా ఆపండి మీ గొడవ. ఇప్పుడే పెద్ద సమస్య నుంచి బయటపడ్డాం. మధ్యలో మీ గొడవ ఏంటే? ఇద్దరు నోరు మూస్తారా? అదే నేను అంటుంది. హరిని ఈ స్థితికి తీసుకొచ్చిన లక్ష్మిని ఇంకా మెచ్చుకుంటూ ఉంటే నాకేం అర్థం కావడం లేదు. చూడు త్రిపుర, నీకు పదే పదే నేను చెప్పలేను. అసలు లక్ష్మి లేకపోతే మనం ఏమి చేయలేకపోయేవాళ్ళమే. నువ్విలా మాట్లాడడం కాదే. ఆ పోలీస్తోనో ఆ అశ్విన్తోనో మాట్లాడి తమ్ముణ్ణి విడిపించుకుని వచ్చుంటే నువ్వు చెప్పింది కరెక్టే అనుకునేదాన్ని. అనవసరంగా ఏదేదో మాట్లాడుకో. అయ్యో, నేను చేసేదాన్నమ్మా. నా తమ్ముడి కోసం నేనేవైనా చేసేదాన్ని. కానీ అంతా తనే చేసి గ్రేట్ అనిపించుకోవాలనే అలవాటు ఒకటి ఉంది కదా. అక్క ఇంకొదిలే అక్క. రోడ్డు మీద ఉన్నాం, ఇక్కడ డిస్కస్ చేయడం ఏం బాగోదు. పద లోపలికి వెళ్దాం. హరి, ఈ విషయాలేవి దానికి అర్థం కావురా. పోలీసులు నిన్ను స్టేషన్కి తీసుకెళ్తున్నప్పుడు చుట్టుపక్కలున్న జనమంతా ఏదేదో మాట్లాడుకున్నారు. అసలు లక్ష్మి వల్లే మనం ఈ సమస్య నుంచి బయటపడ్డాం. తన మంచితనానికి ఎస్ఐ గారు గౌరవంతో అదే జీపులో నేను ఇంటి దగ్గర దించేసి వెళ్లారు. ఇప్పుడు చెప్పు త్రిపుర, ఇదంతా నీ వల్ల అయ్యేదా? అదంతా కాదు. ఇప్పటి వరకు నువ్వు చేసిన ఘనకార్యం ఏంటో ఊరంతా తెలుసు కదా. అమ్మమ్మ, ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు నువ్వు? అక్క ఆగక్క. అమ్మా, ఎందుకమ్మా ప్రతిసారి అక్కని బాధ పెట్టేలాగా ఏదో ఒకటి తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటావు? ఎప్పుడేం చెప్పాలో ఎప్పుడేం చెప్పకూడదో మీ అమ్మకు బాగా తెలుసు. నువ్వు పద. ఒరే హరి, ఒక నిమిషం ఆగు. సింధు, నువ్వు వెళ్ళి ఎర్రనీళ్ళు తీసుకురా. అన్నయ్యకి దిష్టి తీయాలి. వెళ్ళు. ఎందుకమ్మా ఇదంతా? ఇప్పుడు ఏమైందని? నీ మీద ఎవరెవరి దిష్టి పడిందో ఏమో. నీకు తప్పకుండా దిష్టి తీయాలరా. సరే. ఇప్పుడు లక్ష్మి ఉండుంటే తనకు కూడా దిష్టి తీసుండేదాన్ని. తనకి ఖచ్చితంగా మన త్రిపుర దిష్టి తగిలుంటుంది, నాకు తెలుసు. సరే. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, చుట్టుపక్కల వాళ్ళ దిష్టి, ఎవరి దిష్టి నీ మీద పడకూడదురా. తూతూను ఎర్ర నీళ్ళు బయట పడేసి నువ్వు లోపలికి రారా. ఇప్పుడు చెప్పు త్రిపుర, ఇదంతా నీ వల్ల అయ్యేదా? అదంతా కాదు. ఇప్పటి వరకు నువ్వు చేసిన ఘనకార్యం ఏంటో ఊరంతా తెలుసు కదా. అమ్మా, ఈ లక్ష్మిని ఎంత వెనకేసుకొనొస్తావో వెనకేసుకొనరా. ఒకానొక రోజు ఆ లక్ష్మి నిజస్వరూపం బయటపడుతుంది కదా. ఆ రోజు నువ్వే నీ చేతులతో తనని బయటికి గెంటేస్తావు.